సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తన నిజమైన రూపంలో దర్శనమిచ్చే విష్ణు ఆలయం, 364 రోజులు చందనం వెనుక దాగి ఉండే ఒక దివ్య విగ్రహం, సింహాచలం అనే పేరు వెనుక దాగి ఉన్న ఆశ్చర్యకరమైన చరిత్ర, వరాహ అవతార్ మరియు నరసింహ అవతార్ కలిసిన అరుదైన దివ్య స్వరూపం, ఒక చిన్న విష్ణుభక్తుడి కోసం పవిత్ర క్షేత్రంగా మారిపోయిన ఈ సింహాద్రి కొండ, కాలగర్భంలో మరుగున పడిపోయిన ఆలయాన్ని మళ్లీ వెలికితీసిన పురూరవ మహారాజు మరియు ఊర్వశి, విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు వంటి మహారాజులు కూడా భక్తితో దర్శించిన ఈ మహాక్షేత్రం, ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను తన వైపు ఆకర్షించే ఆధ్యాత్మిక శక్తి, ప్రపంచానికి ఇప్పటికీ పూర్తిగా తెలియని సింహాచలం యొక్క అద్భుత రహస్యాలు. ఈ దివ్యక్షేత్రం వెనుక దాగి ఉన్న చరిత్ర, పురాణం మరియు మర్మాలను ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన హిందూ ధర్మం, పురాణాలు, మైథాలజీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు? మన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి అద్భుతమైన చరిత్రలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నగరానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి అందాలతో నిండిన ఒక దివ్య పర్వతం ఉంది. ఆ పర్వతాన్నే మనం ఈరోజు సింహాచలం అని పిలుస్తున్నాం. బయట నుండి చూస్తే ఇది ఒక అందమైన దేవాలయంలాగా కనిపిస్తుంది. కానీ ఈ క్షేత్రంలో ఉన్న ప్రతి రాయి ఒక చరిత్ర చెప్తుంది. ప్రతి మెట్టు ఒక పురాణాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి సంప్రదాయం వెనుక ఒక రహస్యం దాగి ఉంది. అందుకే సింహాచలాన్ని కేవలం ఒక టెంపుల్గా కాకుండా విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన దివ్యక్షేత్రంగా భావిస్తారు. సింహాచలం అనే పేరులో కూడా ఒక గొప్ప అర్థం ఉంది. సింహ అంటే సింహం, అచల అంటే కొండ లేదా పర్వతం, అంటే సింహం యొక్క కొండ అని అర్థం. కానీ ఈ పేరు కేవలం నరసింహస్వామి సింహముఖం కలిగి ఉన్నారు కాబట్టి వచ్చిందని అనుకుంటే అది పూర్తి నిజం కాదు. ఈ పేరు వెనుక ఒక స్థల పురాణం ఉంది. ఆ పురాణం తెలుసుకుంటే ఈ కొండ ఎందుకు పవిత్రమైందో మీకే అర్థం అవుతుంది. ఆ కథను అర్థం చేసుకోవాలంటే మనం సత్యయుగంలో జరిగిన ఒక మహా సంఘటనకి వెళ్ళాలి. ఆ సమయంలో భూమి మీద కాదు, సముద్రంలో ఒక అద్భుతం జరిగింది. కశ్యప మహర్షి మరియు దితికి పుట్టిన ఇద్దరు బలవంతులు, హిరణ్యాక్ష మరియు హిరణ్యకశిపు. వీళ్ళు మామూలు రాక్షసులు కాదు. వాళ్ళు విష్ణు ద్వారా శాపం పొందిన వైకుంఠ ద్వారపాలకులు. జయ మరియు విజయ యొక్క మొదటి జన్మ అని పురాణాలు వివరిస్తాయి. హిరణ్యాక్ష తన బలంపై గర్వంతో భూమాతని సముద్ర గర్భంలో దాచేశాడు. భూమి అంతా నీటిలో మునిగిపోయింది. దేవతలందరూ విష్ణువుని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణు వరాహ అవతారం ధరించారు. ఒక మహా అద్భుతమైన వరాహ రూపంలో సముద్రంలోకి దిగి తన 2 దంతాలపై భూమాతని ఎత్తుకుని మళ్లీ తన స్థానంలో స్థాపించారు. ఆ తరువాత హిరణ్యాక్షతో జరిగిన యుద్ధం అనేక దివ్య సంవత్సరాలు కొనసాగిందని పురాణాలు చెప్తున్నాయి. చివరికి విష్ణు హిరణ్యాక్షని సంహరించి ధర్మాన్ని రక్షించారు. కానీ ఒక రాక్షసుడి మరణంతో ఆ కథ ముగియలేదు. నిజమైన తుఫాన్ అప్పుడే ప్రారంభమైంది. తన అన్నయ్య మరణాన్ని చూసిన హిరణ్యకశిపు విష్ణుపై అంతులేని కోపం మరియు ప్రతీకారంతో రగిలిపోయాడు. ఈ విష్ణు అనే పేరు ఈ సృష్టిలో ఉండకూడదు అని సంకల్పం చేసుకున్నాడు. కానీ విష్ణువుని ఎదుర్కోవాలంటే సాధారణ బలం సరిపోదని తెలుసుకుని బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకోవడానికి 1000 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుకి మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు హిరణ్యకశిపు ఒక అసాధారణమైన వరం కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ప్రసాదించారు. ఆ వరం పొందిన తర్వాత హిరణ్యకశిపు తన అహంకారానికి హద్దులు లేకుండా పోయాయి. తను దేవతల రాజ్యాన్ని జయించాడు. ఇంద్రుని సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవతలను ఓడించాడు. ఋషులను హింసించాడు. విష్ణు భక్తులను బాధించాడు. లోకమంతా తన భయంతో వణికేలా చేశాడు. కాని ఆ మహాబలవంతుడికి కూడా గెలవలేని ఒక వ్యక్తి ఉన్నాడు. అది ఏ దేవుడు కాదు, ఏ మహర్షి కాదు, తన సొంత కొడుకు. ఆ బాలుడే విష్ణు భక్తికి ప్రతీకమైన ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు తనకు లభించిన వరం వల్ల ఇక తనను చంపగల శక్తి ఈ సృష్టిలో లేదని గట్టిగా నమ్మాడు. ఆ అహంకారంతో తననే దేవుడిగా ప్రకటించి రాజ్యంలో ఎవరూ విష్ణు నామస్మరణ చేయకూడదని కఠినమైన ఆజ్ఞ జారీ చేశాడు. దేవతలే కాదు, ఋషులు, మహర్షులు, సాధువులు అందరూ అతని భయంతో జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. కాని ఆ మహారాక్షసుడి రాజభవనంలోనే అతని ఆజ్ఞలను ధిక్కరిస్తూ ఒక చిన్న బాలుడు పెరుగుతున్నాడు. ఆ బాలుడే ప్రహ్లాదుడు.
ప్రహ్లాదుడు చిన్నప్పటినుంచే శ్రీ మహావిష్ణువు పట్ల అచంచలమైన భక్తిని కలిగి ఉండేవాడు. గురుకులానికి వెళ్ళిన, రాజమందిరంలో ఉన్న, స్నేహితులతో ఆడుకున్న అతని నోట ఎప్పుడూ ఓం నమో నారాయణాయ అనే నామమే వినిపించేది. తన తండ్రి హిరణ్యకశిపుడే సర్వశక్తిమంతుడు కాదని, ఈ జగత్తును నడిపించే పరమాత్మ శ్రీ మహావిష్ణువేనని ప్రహ్లాదుడు ధైర్యంగా చెప్పేవాడు. కొడుకు మాటలు విన్న హిరణ్యకశిపుడు మొదట కోపంతో ఊగిపోయాడు. చిన్నవాడే కాబట్టి కాలక్రమంలో మారిపోతాడని అనుకున్నాడు. కాని రోజులు గడిచినా ప్రహ్లాదుడి భక్తి ఏమాత్రం తగ్గలేదు. ఆ తర్వాత అతన్ని ఎన్నో విధాలుగా శిక్షించడం ప్రారంభించాడు. విషమిచ్చాడు, ఏనుగులతో తొక్కించటానికి ప్రయత్నించాడు, విషసర్పాల మధ్య పడేశాడు, ఎత్తైన పర్వతం మీద నుంచి కిందకు తోసేశాడు. కాని ప్రతిసారి శ్రీహరి కృప వల్ల ప్రహ్లాదుడికి ఏ చిన్న హాని కూడా జరగలేదు. ప్రతి ప్రయత్నం విఫలమవుతూనే ఉంది. ప్రహ్లాదుడిని సముద్రంలోకి విసిరేసి అతని మీద ఈ సింహాద్రి పర్వతాన్ని ఉంచమని ఆదేశించాడని స్థలపురాణం వివరిస్తుంది. ఆ భక్తికి స్పందించిన శ్రీ మహావిష్ణువు తన దివ్యశక్తితో ప్రహ్లాదుణ్ణి రక్షించారు. ప్రహ్లాదుణ్ణి నాశనం చేయాలని భావించిన అదే పర్వతం భగవంతుని కృపతో పవిత్ర క్షేత్రంగా మారిందని సింహాచలం స్థలపురాణం వివరిస్తుంది. ఒకరోజు ప్రహ్లాదుణ్ణి తన సభలోకి పిలిపించి, నీ విష్ణువు ఎక్కడున్నాడు అని అడిగాడు. అందుకు ప్రహ్లాదుడు ఎంతో ప్రశాంతంగా, నా నారాయణుడు లేని స్థలం అంటూ ఏదీ లేదు. ఆ మాటలు విన్న హిరణ్యకశిపుడు ఆగ్రహంతో తన ముందున్న స్తంభాన్ని గదతో బలంగా కొట్టాడు. ఆ క్షణమే విశ్వం కంపించేలా ఒక భయంకరమైన గర్జన వినిపించింది. ఆ స్తంభం రెండుగా చీలిపోయి అందులో నుంచి అర్ధనరుడు, అర్ధసింహ స్వరూపంలో శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంగా అవతరించారు. సంధ్యా సమయంలో రాజమందిరం గడపపై తన తొడలపై కూర్చోబెట్టి ఎలాంటి ఆయుధం ఉపయోగించకుండా తన పదునైన గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి సంహరించారు. భక్తుడి కోసం భగవంతుడు ఎలాంటి రూపమైనా ధరిస్తాడు, కానీ అహంకారానికి అంతం మాత్రం తప్పదు. సింహాచలం స్థలపురాణం ప్రకారం ఆ తరువాత ప్రహ్లాదుడు ఇదే పవిత్ర క్షేత్రంలో స్వామివారిని ప్రతిష్ఠించి నిత్యపూజలు ప్రారంభించాడని విశ్వసిస్తారు. అయితే సింహాచలం మహిమ ఇక్కడితో ముగియదు. సింహాచలం ఆలయాన్ని ప్రపంచంలోని ఇతర నరసింహస్వామి ఆలయాల నుండి ప్రత్యేకంగా నిలబెట్టేది ఇక్కడ కొలువై ఉన్న స్వామివారి దివ్య స్వరూపమే. సాధారణంగా మనం చూసే నరసింహస్వామి విగ్రహాల్లో సింహముఖం, మానవ శరీరం కనిపిస్తాయి. కానీ సింహాచలంలో మాత్రం స్వామివారు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తారు. అంటే వరాహ అవతారం మరియు నరసింహ అవతారం కలిసిన అత్యంత అరుదైన రూపం. అయితే ఈ దివ్య స్వరూపాన్ని భక్తులు ప్రతిరోజు చూడలేరు. ఆలయ సంప్రదాయం ప్రకారం నరసింహస్వామి ఉగ్రతను శాంతింపజేయడానికి చందనం అర్పించడం ప్రారంభమై అది శతాబ్దాలుగా కొనసాగుతున్న పవిత్ర ఆచారంగా మారిందని విశ్వసిస్తారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వైశాఖ మాసంలోని అక్షయ తృతీయ రోజున జరిగే చందనోత్సవం సందర్భంగా ఆ చందనాన్ని పూర్తిగా తొలగిస్తారు. ఆ ఒక్క రోజున మాత్రమే భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. ఇలాంటి మిస్టీరియస్ టెంపుల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన దేవాలయ చరిత్రతో కలుద్దాం. అప్పటి వరకు జై శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి.